3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇప్పుడు అమెరికాలో వీసాలు దానికి సంబంధించిన అప్డేట్స్ చాలా చేంజెస్ వస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి చేంజ్ వస్తున్నాయి అనేది ఈ వారం ఒకటి ఉంటుంది, ముందు వారం ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి ఉంటుంది. అది ఆ ఇరాన్ అమెరికా యుద్ధంలాగా ఉంటుంది. ముగిసిందనొచ్చు, అదేదో చెప్తున్నాలే మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్లు అక్కడ ఎప్పుడు ఎలాంటి నిబంధనలు వస్తున్నాయో చాలా గందరగోళం ఉంది. దీనికి తోడు కొంత సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు యుఎస్ వీసా నిబంధనలో తాజాగా వచ్చిన మార్పులు ఏంటి, వాటి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం మీద మనం మన జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురభి గారితో మాట్లాడదాం. నమస్తే సురభి గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఎస్ సార్. సురభి గారు, ఈ మధ్య లేటెస్ట్గా కొన్ని వీసాలకు సంబంధించి అమెరికా కొన్ని చేంజెస్ చేసింది. ముఖ్యంగా ఈ శాశ్వత బాండ్ రూల్ అని F1కి సంబంధించి తర్వాత ఇట్లాంటి కొన్ని రూల్స్ చేంజెస్ వచ్చాయి కదా. అసలు ఈ దేనికి సంబంధించి చేంజెస్ వచ్చాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ B1 B2 వీసాస్ లో ఫస్ట్లీ శ్రీనివాస్ గారు, టు బిగిన్ విత్ B1 B2 వీసాస్ లో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ a $20,000 సెక్యూరిటీ బాండ్. $20,000 security bond, which is refundable once a citizen leaves the country. Yes. It is not a bank balance. Yes. It is a security bond that you're supposed to pay. The good thing is India is not on that list. 50 countries lo. India is not on that list. Zambia, Zimbabwe, Angola, Nigeria, ilanti countries unnai, but India is not on that list. So we need not really worry about that. Okay. Kani it is shown before the Trump administration and it is shown now also that border security increase aitadi. Yes. B1 B2 వాళ్ళకి ముందున్నంత ఫ్రీడమ్ లేదు. అన్ని డాక్యుమెంట్స్ చూపిమంటారు, రిటర్న్ టికెట్స్ ఇస్ మ్యాండేటరీ. ముందు ఏం చేసేవాళ్ళంటే కన్సల్టెన్సీస్ ఫేక్ రిటర్న్ టికెట్ పంపించేవాళ్ళు. ఈ మధ్య ఆ రిటర్న్ టికెట్స్ ని వెరిఫై చేస్తున్నారు బార్డర్ పెట్రోల్ ఏజెంట్స్. ముందు వచ్చేసి 30 days ఉన్నింది లిమిటెడ్ పీరియడ్. నౌ దే హావ్ చేంజ్డ్ ఇట్ టు 60 days. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ చేంజ్ దట్స్ కమ్. F1 visas lo there are about 4 lakh slots that they have released, which is a good thing. కానీ అంతే స్ట్రిక్ట్ గాను ఇవాల్యుయేషన్ ఉంటది అందరికి. అండ్ ఈ 4 lakhs is not just limited to India, it's across the globe. సో ఇప్పుడు F1 స్టూడెంట్స్ ప్రిడామినెంట్లీ వెళ్ళే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకునే వెళ్తారు. అది ఇప్పుడు పాసిబిలిటీ కాదు. వైల్ ది US has opened so many slots for F1 students, they've also made it very clear that it has to only be genuine students. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకోలేము. సో ఇలాంటివి కొన్ని చేంజెస్ వచ్చాయి. EB1 లో అయితే ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ కోటా దిస్ ఇయర్. EB1 కోటా, EB2 కోటా హ్యాస్ బిన్ కంప్లీట్లీ గాన్. EB1 ఉంది, కానీ EB1 ఆల్సో బై నెక్స్ట్ మంత్ ఇట్ విల్ బి ఎగ్జాస్టెడ్ అంటున్నారు గవర్నమెంట్. సో వీ హ్యావ్ టు సీ. EB1 EB2 ఇస్ యూజువలీ ఈజియర్ ప్రాసెస్. మీరు EB2 అంటే ఇఫ్ యూర్ అ గుడ్ మేనేజర్ అలాంటి దాంట్లో EB2 వస్తుంది. EB1 దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటుంది, EBC EBB అని చెప్పి. సో రీసెర్చర్స్, అథ్లీట్స్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వీళ్ళందరూ EB1 కింద వస్తారు. కానీ దట్ ఈస్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. EB2 ఇస్ ఎగ్జాస్టెడ్, EB1 ఇస్ స్టిల్ ఎగ్జిస్టింగ్. సో దీస్ ఆర్ అ ఫ్యూ చేంజెస్ దట్స్ కమ్ అప్. అసలు ఏంటి ఈ శాశ్వత బాండ్ రూల్ అని, అసలు దీని ఉద్దేశం ఎందుకు వచ్చి పెట్టారంటారు అమెరికా? యూజువల్గా అక్కడ ఇలాంటి కంట్రీస్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే అయి ఉంటారు శ్రీనివాస్ గారు. వాళ్ళని అవాయిడ్ చేయడానికి $20,000 కట్టి నువ్వు రీఫండబుల్ డిపాజిట్, ఇట్స్ అప్ టు $20,000, నాట్ $20,000. ది సెక్యూరిటీ ఆఫీసర్ అట్ బార్డర్ పెట్రోల్ విల్ డిసైడ్ ఎంత అనేది వాళ్ళు చెప్తారు. కానీ అప్ టు $20,000 ఉంది. ప్రిడామినెంట్లీ ఇప్పుడు దాన్ని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇట్ మైట్ సేఫ్ గార్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పేసి అట్లేం కాదు. $20,000 నువ్వు పెట్టుకుంటే పెట్టుకోవయ్యా, మేము అమెరికాలోనే ఉంటామంటారు చాలా మంది. ఇప్పుడు గతంలో ఉన్న ఏదైతే పైలట్ ప్రాజెక్టుతో పోలిస్తే ఇప్పుడు అమల్లో ఉన్న ఈ శాశ్వత బాండ్ రూల్ ఏంటి తేడా రెండిటికి? అంటే ప్రిడామినెంట్లీ హియర్ ఇట్ ఈస్ ఓన్లీ రీఫండబుల్ బాండ్. ముందు ఈ రీఫండబుల్ బాండ్స్ ఉన్నింది లేదు. యూ కుడ్ గో స్టే అండ్ కమ్ బ్యాక్. బట్
Now they are saying you have to give the $20,000 up to $20,000 bond along with your return tickets. Where are you staying? నీ ఇన్విటేషన్ లెటర్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి స్ట్రిక్టర్ గా వెరిఫై చేస్తున్నారు. అంటే ఇప్పుడు 50 దేశాలకు ఈ రూల్ పెట్టారు. లక్కీగా మన ఇండియా దాంట్లో లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హ్యాపీ. అంటే మన నైబర్ కంట్రీస్కి ఏమేమి ఉన్నాయి, అసలు ఇండియా కూడా ఏమన్నా ఫ్యూచర్లో ఈ రూల్ పెట్టే అవకాశం ఉందంటారా? Trump's term is only another 2 years. Srinivas garu November lo unnama. 1.5 year is what is left in his term. So I think the next government in the US will be a democratic government, not a republican government. Okay. Democratic government వచ్చిన తర్వాత ఇలాంటి రూల్స్ అన్ని కొంచెం ఈజ్ చేస్తారు. So that is there. Okay. What Trump administration now is also promising that backlogs ఏవైతే ఉన్నాయో పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ తర్వాత backlogs ఎక్కువ అయిపోయినాయి పోస్ట్ కోవిడ్ తర్వాత. ఆ బ్యాక్లాగ్స్ అని దే ఆర్ ట్రైయింగ్ టు క్లియర్ ఇట్ ఆఫ్ ఫాస్టర్. సో ముందు మనకు B1 వీసాకి అపాయింట్మెంట్ దొరకాలంటే 1 year టైం పట్టేది, 6 months టైం పట్టేది. బట్ నౌ దే ట్రైయింగ్ టు రెడ్యూస్ దట్ టైమ్ లైన్ ఆల్సో. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఈ బాండ్ రూల్ B1 B2కే ఉందా, లేకపోతే F1 H1B? ఓన్లీ ఫర్ B1 B2, ఓన్లీ ఫర్ టూరిజం బిజినెస్ ఈ రెండిటికే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఒకవేళ అంటే మనం ఇండియన్స్కి అవసరం లేదనుకోండి, ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు ఒక $20,000 పే చేశారు అనుకుందాం, వాళ్ళు ఎవరికి పే చేయాలి, వాళ్ళు ఒకవేళ రిటర్న్ వస్తే దాన్ని ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలనే దానికి ఏమైనా? Usually you pay it to the government of the United States, Srinivas garu. Once you return out of the country, you place a request, they'll refund it back to you. Okay. Usually US refunds are on timely manner and they give it to you in a stipulated period of time. Delays undavu. అవునులే. ఓకే. ఇప్పుడు ఒకవేళ వీసా ఇంటర్వ్యూ రిజెక్ట్ అయింది, ఒక $20,000 పే చేసేసి అప్పుడు దీన్ని ఇమ్మీడియట్ గా రిటర్న్ చేసుకోవచ్చా? వీసా వచ్చిన తర్వాత మనం బార్డర్ కి వెళ్తాం చూసారా, యూ ల్యాండ్ ఇన్ న్యూయార్క్, యూ ల్యాండ్ ఇన్ టెక్సస్, వేర్ ఎవర్ యూ ల్యాండ్ ఇన్ కాలిఫోర్నియా. అక్కడ వెళ్ళాక ద సెక్యూరిటీ ఆఫీసర్ విల్ అనలైజ్ యువర్ ప్రొఫైల్ అండ్ హీ విల్ టెల్ యూ హౌ మచ్ యూ హ్యావ్ టు పే. అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు పే టు ద గవర్నమెంటే గానీ ముందు పే చేయాల్సిన ఇది లేదు. ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అక్కడ అమెరికాలో కంటిన్యూగా 7 years ఉంటే 8th year ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది. దట్ ఇస్ ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్ కదా, కంప్లీట్ గా ఫేక్ 100% ఫేక్ న్యూస్. గ్రీన్ కార్డ్స్ వెయిట్ లైన్ టుడే ఇస్ 14 years. అవును. 8 years ఎట్లా ఇస్తారు? అదే కదా, ఇంపాసిబుల్. అవును, ఇంపాసిబుల్. అవును. తర్వాత ఒక్క చేంజ్ ఏమొచ్చిందంటే ట్రంప్ పుట్టిన బిల్ దట్ సెడ్ రిక్వెస్ట్ రాదర్ దట్ సెడ్ దట్ పేరెంట్స్ H1 H4 లో ఉన్నారు అనుకోండి, పిల్లలు పుడితే US సిటిజన్స్ అవ్వకూడదు అని చెప్పి ఒక బిల్ పాస్ చేయడానికి ట్రై చేశారు. బట్ దట్ డిడ్ంట్ గో త్రూ. US బర్త్ రైట్ సిటిజన్షిప్ స్టిల్ ఎగ్జిస్ట్ బికాస్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొటెక్టెడ్. వాళ్ళ కాన్స్టిట్యూషన్ అది చెప్తుంది కాబట్టి ఈ లా తీసుకురావాలంటే ఈ హస్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ నాట్ అప్హెల్డ్ బట్ ద రెస్ట్ ఇస్ ద సేమ్. చాలా మంది వీసా కోల్పోవడానికి కారణము మేము తిరిగి మళ్ళీ మా దేశానికి వచ్చేస్తాము, అమెరికాలో ఓవర్ స్టే చేయమనే నమ్మకాన్ని అక్కడ ఆఫీసర్కు కలిగించలేకపో చాలా మంది వీసా ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేస్తుంటారు. సో వీసా ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేయకూడదు, వాళ్ళకు మేము ఖచ్చితంగా రిటర్న్ వస్తామనే నమ్మకాన్ని కలిగించడానికి ఏమైనా టిప్స్ చెప్తారా మీరు? ఫస్ట్లీ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ వెన్ యూ స్పీక్. శ్రీనివాస్ గారు చేతులు వణుకుతాయి పిల్లలకి, పాపం అది ఒకటి నోటీస్ చేశాను నేను. ఆ వీసా లైన్స్ లో పిల్లలకే కానీ H1 వాళ్ళకే కానీ H4 వాళ్ళకే కానీ కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడాల్సి వస్తుంది. రెండోది ఏంటి, యూ హ్యావ్ టు షో స్ట్రాంగ్ టైస్ బ్యాక్ టు యువర్ కంట్రీ. అంటే ఏంది, నాకు పెళ్ళి అయిందనో ఐ హ్యావ్ అ వైఫ్ బ్యాక్ in India, so I will have to come back. I have so many properties back in India, so I will have to come back. I hold a job back. జాబ్ అనేది ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. నాకు జాబ్ ఉంది ఇండియాలో అని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే దట్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ ద వీసా ఆఫీసర్ అప్రూవింగ్ యువర్ వీసా. కొందరు ఏం చేస్తారంటే వీసా ఈ రోజు రిజెక్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ అప్లై చేస్తారు ఓ 10 days తర్వాత, దట్ విల్ గెట్ రిజెక్టెడ్. దెర్ ఇస్ నో వే దట్ విల్ గో త్రూ. నువ్వు మంత్లీ 3 times చేసుకో, దే విల్ నాట్ అప్రూవ్ యువర్ వీసా అట్ ఆల్. 1 year అయినా వెయిట్ పీరియడ్ టైం ఉండాలి ఒక రిజెక్షన్ కి మళ్ళీ అప్లై చేయడానికి. మూడోది ఏంది, ఇన్విటేషన్ లెటర్ అని ఒకటి ఉంటది.
ఏంది అక్కడ నుంచి మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు, ఆ ఇన్విటేషన్ లెటర్ కొంచెం స్ట్రాంగ్ చూపించాలి. H1 వాళ్ళది చూపించారు అనుకోండి, ఇట్ విల్ బికమ్ నాట్ సో వ్యాలిడ్. అదే ఓ సిటిజన్ నుంచో, గ్రీన్ కార్డ్ హోల్డర్ నుంచో, కంపెనీ నుంచో ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి మీకు, ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ ద వీసా ఆఫీసర్ టు ఇది. అది కాకుండా దే విల్ ఆల్సో సీ యువర్ ట్రావెల్ హిస్టరీ ఇన్ ద పాస్ట్. ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎక్కడైనా ఓవర్ స్టే చేశారా, ఓవర్ స్టే చేయలేదా, హౌ ఇస్ ద ట్రావెల్ హిస్టరీ, ఇంటర్నేషనలీ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు. లోకలీ డూ యూ హ్యావ్ ఎనీ కేసెస్ అని కూడా అక్కడ అడుగుతారు. ఆర్ యూ క్రిమినలీ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీథింగ్ అని చెప్పేసి. కన్విక్షన్స్ డోంట్ గో లాంగ్ వే, ఎవరు తీసుకోరు. అలాంటి అప్లికేషన్స్ కూడా చాలా రిజెక్ట్ అవుతాయి. సో ఇంకోటి కూడా చూస్తారంట కదా, అభ్యర్థి సోషల్ మీడియా అకౌంట్స్ చూసి ఏమన్నా హేట్ స్పీచెస్ ఉన్నాయా, యాంటీ అమెరికా ఏదన్నా ఉందా అని కూడా చూస్తారంట. దాని వల్ల కూడా కొన్ని రిజెక్ట్ అవుతున్నాయని. F1 వీసాస్లో ఎక్కువ అవుతాయి అట్ట. అవునా? F1 వీసాస్లో, H1 వీసాస్లో ఎక్కువ అవుతాయి. సోషల్ మీడియా స్క్రీనింగ్ అనేది ముందుండే కొంచెం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దే మేడ్ ఇట్ అ మ్యాండేటరీ ప్రాసెస్. ఆల్దో ఇట్ ఇస్ నాట్ ఒఫిషియలీ డిక్లేర్డ్, బట్ దే ఆర్ డూయింగ్ దట్. ఈ మధ్య ఏమైతుందంటే శ్రీనివాస్ గారు, there are only two things that come out from the US is genuine. One is from the State Department and other is from the US government. ఇవి రెండు కాక ఎన్నెన్నో కన్సల్టెన్సీస్ పుట్టుకొచ్చినాయి, రైట్? సో దే స్ప్రెడ్ అ లాట్ ఆఫ్ ఫేక్ న్యూస్. What the citizens of this country has to realize is, one, they have to either get it from DHS, Department of Homeland Security, or they have to get it from the State Department. ఈ రెండు అనౌన్స్మెంట్స్ ఇస్ వాట్ మ్యాటర్ టు అస్. ఇవి కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా ఇస్ అ ఫేక్ న్యూస్. ఇంకోటి చాలామంది, అంటే నాకు ఒక కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, చాలామంది అక్కడ అతను అడిగే ఇంగ్లీష్ యాక్సెంట్ అర్థం కాక వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయలేక కూడా, వీళ్ళ దగ్గర మీరు అనుకున్న కాన్ఫిడెన్స్ ఉన్నా, స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నా, ఇండియాలో తనకి అన్నీ ఉన్నా, సో వాళ్ళు అడిగే యాక్సెంట్ని వీళ్ళు చేయలేక, ఆన్సర్ చేయలేక చాలా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. బెటర్ టు అంటే ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే సగం వీసాలు రిజెక్ట్ కాకుండా ఆగిపోతాయి అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ట్రాన్స్లేటర్స్ ని పెట్టుకుంటే ఇట్స్ అన్ ఇబ్బంది శ్రీనివాస్ గారు. వీసాస్ రిజెక్ట్ అయితే ట్రాన్స్లేటర్స్ పెట్టుకుంటే, ఎస్పెషలీ ఇఫ్ యూర్ అప్లైయింగ్ ఫర్ H1 or F1 వీసా, డిపెండెంట్ గా మీరు B1 అక్కడ మీరు పెట్టుకోవచ్చు. అది కూడా మీకు టూరిజం పర్పస్ కి వెళ్తున్నా, మా కూతురికి పాప పుట్టింది, అబ్బాయి అలాంటి దాంట్లో మనము ట్రాన్స్లేటర్స్ పెట్టుకోవచ్చే గానీ, ఇఫ్ వీ కీప్ ట్రాన్స్లేటర్స్ ఇన్ అన్ H1 or an F1 వీసా, ఇట్స్ డైరెక్ట్ రిజెక్ట్. అంతే. అంటే వీనికి లాంగ్వేజ్ రాదు, అక్కడ ఇంకేం చేస్తారు అనుకుంటారు కదా. ఓన్లీ బిజినెస్ టూరిస్ట్ వీసాలకి ఇది వర్క్. బిజినెస్ కూడా కాదు, బిజినెస్ టూరిస్ట్ వీసాస్ కి అది కూడా పెద్ద వాళ్ళకి. ఓకే, పెద్ద వాళ్ళకి బిజినెస్ చేయడానికి వెళ్తున్నాం అనుకోండి ఇప్పుడు. ఓకే, సో దేర్ ఈస్ ఇది వేర్ చైనీస్ కాన్ స్పీక్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్. సో బిజినెస్ మెన్ అంటే పెద్ద పెద్ద టైకూన్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు ఇంగ్లీష్ అంటే, అప్పుడు ట్రాన్స్లేటర్ పెట్టుకోవచ్చు. ఊరికే మనం ఏదో అక్కడ ఒక కంపెనీ పిలిచింది మేము పోతున్నాం అంటే, అలాంటి దాంట్లో యూ కెనాట్ కీప్. నేననేది యుఎస్ ఎంబసీలో ఉండే ట్రాన్స్లేటర్ సర్వీసెస్ వాడుకుంటే, అదే అంటున్నా, ట్రాన్స్లేటర్ సర్వీసెస్ వచ్చేసి H1 F1 వీళ్ళని వాడుకోలేరు, వేస్ట్, రిజెక్ట్ అయిపోయింది వీసా. B1 B2 లో కూడా బిజినెస్ అనే దాంట్లో వస్తే ఏదో కొంచెం నుంచి ఇంగ్లీష్ రావాలి కదా నీకు, లేకపోతే ఏం బిజినెస్ చేస్తావు అని అడగరా. పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, అలాంటి వాళ్ళు ట్రాన్స్లేటర్, చదువు రాని వాళ్ళు ట్రాన్స్లేటర్, ఓల్డ్ ఏజ్ వాళ్ళ విషయంలో కన్సిడర్ చేస్తారు. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, అక్కడ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే దే ఇంటిమిడేటివ్ శ్రీనివాస్ గారు, మొహం ఇట్ట పెట్టుకొని చాలా సీరియస్ గా ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు మనం. వాళ్ళ మొహమే అట్ట అని చెప్పేసి వాళ్ళు ఏది అడిగినా మనం నవ్వుకొని చెప్పాలి. సో ఎందుకు చాలా మంది పాపం వాళ్ళు ఎట్లా మొహం పెట్టుకున్నా గుడ్ మార్నింగ్ సార్ అని వీళ్ళే పాపం పిల్లలు దే బి వెరీ హంబుల్, మనం మంచిగా ఉంటే వీసా అప్రూవ్ చేస్తుందేమో, లోపల తిట్టుకుంటారు కదా. అట్టే పేరెంట్స్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, వాళ్ళు చెప్పకపోయినా అదే కదా. పాపం అట్లా చేసినా కూడా చాలా రిజెక్ట్ అవుతుంది. ఎందుకు ఈ మధ్య బాగా అంటే వీసాలు రిజెక్ట్ అయ్యే పర్సెంటేజ్ బాగా పెరిగినాయి, ఎందుకంటారు అసలు? ముందు కంటే దే హ్యావ్ వెట్టింగ్ అనేది సీరియస్ అయింది శ్రీనివాస్ గారు. యుఎస్ ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్ హ్యాస్ బికమ్ అ డ్రీమ్ కంట్రీ ఫర్ ఎవ్రీబడి, విచ్ ఇస్ ఫాల్స్.
ఆ అమెరికన్ డ్రీమ్ అనేది ఉన్నింది ఒక ఒకప్పుడు, టైం, once ఒకప్పుడు upon a time. వన్స్ అపాన్ అ టైమ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కంట్రీ నౌ. Hmm. వై ఈస్ యుఎస్ సస్టైనింగ్ as US today? Simply because their dollars are traded. Otherwise, where will US be? Nothing. Nothing. Without dollar, without no America. There is no US at all. And America is built on immigrants. Yes. They're failing to see this one thing. Why is America a great country, a dream country? Because it is built on immigrants. Yes. అందరూ పోయి కలిసి కట్టుగా చేసిన కంట్రీ కదా అమెరికా. Kichidi. కిచిడీనే కదా. సో ఇప్పుడు వాళ్ళేమంటారు, అట్ట మాకొద్దు, ఇప్పుడు వీ కమ్ టు అ గుడ్ సిచ్యువేషన్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్ అనే స్టేజ్ లో ఉన్నారు. కానీ మీరు నోటీస్ చేయండి, యుఎస్ హ్యాస్ ఎ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్. Yes. పీపుల్ ఆర్ వెరీ లెస్, Less. రైట్? సో వాళ్ళు పెంచొచ్చు, ఇట్స్ జస్ట్ ద వే దే వాంట్ టు డూ ఇట్. అంటే ఒకటి లేదు, ఇవ్వం అంటే దాని మీద ఆశ ఎక్కువ పెరిగిద్ది కదా. అదొక స్ట్రాటజీ. యుఎస్ వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ, మేము గొప్పోలం, మేము చెప్పు. ఇట్స్ లైక్ దట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్.